హాయ్ ఫ్రెండ్స్, 2025లో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేశారో మీలాంటి న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ కి ఈ వీడియోలో నేనైతే మీ ఛానల్స్ సక్సెస్ అయ్యేలాగా కొన్ని టాప్ టిప్స్ అండ్ అలాగే ట్రిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ లో ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్ ఎలా అవ్వాలి? ఛానల్ అయితే క్రియేట్ చేసేస్తాం, కానీ ఛానల్ ని మానిటైజేషన్ దాకా ఎలా తీసుకెళ్లాలి? ప్రీ ప్లాన్డ్ గా మన ఛానల్ ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలి? 4-5 years నుంచి నేను యూట్యూబ్ లోనే ఉన్నానక్క, అసలు సక్సెస్ రావట్లేదు, వాచ్ టైమే కంప్లీట్ అవ్వట్లేదక్క, ఏం చేయాలి? ఇలా చాలా మంది ఉంటారు. ఇలా మీ ఛానల్ ని ఒక సక్సెస్ఫుల్ వేలో ఎలా నడపాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అసలు ఏం కంటెంట్ చేయాలి యూట్యూబ్ లో, ఇలా వీటన్నిటికీ నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేస్తాను. ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్, ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలంటే మీలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూస్ అవుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి అండ్ హైప్ కూడా చేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. అక్కడ నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, అయినా కూడా సక్సెస్ లేదు అనే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎలాగోలా ఛానల్ అయితే క్రియేట్ చేసి ఉంటారు, అక్కడ నేను ఛానల్ కూడా క్రియేట్ చేయలేదు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ మన ఫోన్ ఒక జీమెయిల్ తో రన్ అవుతూ ఉంటది, బట్ ఛానల్ క్రియేషన్ చేసేటప్పుడు, క్రియేట్ చేయబోయే ముందు మీరు కొత్త మెయిల్ తో ఛానల్ అనేది క్రియేట్ చేయండి. అఫీషియల్ గా బాగుంటది అనమాట. ఛానల్ నేమ్ ఏమైతే పెట్టుకున్నారో ఆ ఛానల్ నేమ్ తోనే మీరు ఒక జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఆ మెయిల్ తో మీరు ఛానల్ క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటది అనమాట. నెక్స్ట్ ఛానల్ నేమ్ అనమాట. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇంట్లో ఎంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అన్ని పేర్లతో సహా ఛానల్ నేమ్ పెట్టుకుంటున్నారు. అంటే హస్బెండ్ నేమ్, పిల్లల నేమ్, వాళ్ళ నేమ్ అన్ని కలిసి వచ్చేలాగా చాలా లెంతీగా పెట్టుకుంటున్నారు. ఇలా ఎందుకు పెడతారు? ఎలా సెర్చ్ చేస్తారు అంత లెంతీగా పెడితే? సో మీ ఛానల్ నేమ్ ఎంత వీలైతే అంత షార్ట్ గా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ అన్నమాట. మన ఛానల్ కి కావాల్సిన మనం ప్రాపర్ సెట్టింగ్స్ చేసుకున్నప్పుడే ఆ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కి యూట్యూబ్ అల్గారిథం మన వీడియోస్ ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ సెట్టింగ్స్ కి సంబంధించి నేనైతే ఒక వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను, అది కూడా. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఛానల్ అయితే స్టార్ట్ చేసేస్తాం, కానీ కంటెంట్ ఏం చేయాలి? కంటెంట్ గురించి పక్క వీళ్ళకి అడుగుతూ ఉంటారనమాట. అక్క మీరు సజెస్ట్ చేయండి, నేను ఏం కంటెంట్ చేయాలో, అసలు యూట్యూబ్ లో ఏం వీడియోస్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. కంటెంట్ విషయంలో ఎవరిని సలహాలు అడగొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, మీకేం చెప్తాను, మెహందీ వీడియోస్ చేయి బాగుంటది అని చెప్తా. మీకు మెహందీ పెట్టడం వచ్చా? నాకు తెలియదు కదా మీకు వచ్చో లేదో. ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ మీకు రాకపోవచ్చు. అంటే అలాగే యూట్యూబ్ లో ఒక వీడియో, ఒక కంటెంట్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే ఒక రోజుతో పోయేది కాదండి. లాంగ్ రన్ మనం వీడియోస్ అనేవి పెడుతూనే ఉండాలి. కంటెంట్ కోసం వెతుకులాడుకోకూడదు అనమాట. మనం ఏ కంటెంట్ అయితే చేయగలుగుతామో, మన దగ్గర ఏ స్టఫ్ అయితే ఉందో, ఇప్పుడు మీరు వ్లాగ్స్ చేయగలుగుతారా? మీ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీనా, కంటెంట్ ఎక్కువగా ఉంటది కదా వ్లాగ్స్, అలా వెళ్ళండి. మీకు ఎలాంటి కంటెంట్ కన్వీనియంట్ గా ఉంటది అలాంటి కంటెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. పక్క వాళ్ళు ఏముంది, పోయి స్ట్రీట్ షాపింగ్ చేయమనో లేకుంటే స్ట్రీట్ ఫుడ్ చేయమనో ఇలాంటివి మస్తుగా చెప్తూ ఉంటారు. మీరు బయటికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు కదా. నాకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. పోనీ ఎవరిచ్చిన సలహాని కూడా మీరు ఫాలో అయినా అలాంటి కంటెంట్ ని కొద్ది రోజులు చేయగలుగుతారేమో మహా అంటే, తర్వాత చేయలేకపోవచ్చు. కాబట్టి కంటెంట్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా, ఎక్కువ రోజులు మీరు కంటెంట్ ఏదైతే చేయగలుగుతారో ఆ కంటెంట్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకే కంటెంట్ మీద స్టిక్ అనే ఉండండి. ఫిక్స్డ్ కంటెంట్ అనేది మన ఛానల్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇక్కడ మిక్స్డ్ కంటెంట్ ని అవాయిడ్ చేయండి. ఎలా అంటే కొద్ది రోజులు ఇంకో కంటెంట్, కొద్ది రోజులు వ్యూస్ రావట్లేదని ఇంకో కంటెంట్, ఇలా చేయకండి. ఎందుకంటే ఆడియన్స్ అనే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా ఛానలే ఉంది, ఈ వీడియోస్ చేస్తున్నా కదా, యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్. నెక్స్ట్ నేను కుకింగ్ వీడియో పెడితే చూస్తారా చెప్పండి? నేను వచ్చి చికెన్ బిర్యానీ బాగా చేస్తానండి చూడండి అని పెడితే మీరు చూస్తారా? చూడరు కదా. ఇట్లాంటి మిక్స్డ్ కంటెంట్ ని మీరు అవాయిడ్ చేయండి. ఒకే కంటెంట్ కేటగిరీ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ లోని థంబ్నెయిల్స్ కి చాలా మంది
అమౌంట్ పెట్టి చేపించుకుంటూ ఉంటారనమాట. సో దీన్ని అయితే అవాయిడ్ చేయండి. థంబ్నెయిల్స్ చేయడానికి రాకపోతే యూట్యూబ్ లోనే చాలా వీడియోస్ ఉన్నాయి. అంతెందుకు నా ఛానల్లో కూడా క్యాన్వా యాప్ లో ఎలా థంబ్నెయిల్ చేసుకోవాలనే వీడియో కూడా ఉంది. ఆ వీడియో చూడండి. ఇంకా నేను కూడా ఆ ఒక్క యాప్ లోనే కాకుండా పిక్సెల్ యాప్ లో ఎలా థంబ్నెయిల్ చేసుకోవాలి ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను సూన్. సో ఇట్లా మీరు థంబ్నెయిల్స్ ఓన్ గా ప్రిపేర్ చేసుకోండి. ఆ వీడియోస్ చూసి నేర్చుకోండి. ఫస్ట్ థంబ్నెయిల్ సరిగ్గా రాదు, సెకండ్ది సరిగ్గా రాదు. చేస్తూ ఉంటే మీకే ఒక స్పీడ్ అనేది పెరుగుతుంది. మీరు కూడా మంచి థంబ్నెయిల్స్ అనేది చేయగలుగుతారు. యూట్యూబ్ కి ఎందుకు వస్తున్నారు? మనీ ఎర్నింగ్ చేసుకోవటానికే కదా. తిరిగి మళ్ళీ యూట్యూబ్ కి పెట్టకండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, చాలా మంది పాపం పేదవాళ్ళే ఉంటారు కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలి, యూట్యూబ్ నుంచి కూడా ఎంతో డబ్బులు వస్తాయి, నా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది, ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళే ఎక్కువగా యూట్యూబ్ లో ఉంటారు. రిచ్ పీపుల్ ఉన్నా వాళ్ళు చేయించుకున్నా నడుస్తుంది లేండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, థంబ్నెయిల్ కి స్టార్టింగ్ లోనే మనీ అనేది పెట్టకండి. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్స్ మంచిగా చేసుకున్నామా, నెక్స్ట్ ఏంటి టైటిల్స్ అన్నమాట. సో థంబ్నెయిల్స్, టైటిల్స్ అండ్ అలాగే డిస్క్రిప్షన్ అండ్ అలాగే ట్యాగ్స్ ఇవన్నీ కలిపితే SEO అంటారనమాట. ఈ టైటిల్స్ విషయంలో చాలా మంది రాంగ్ ఫార్మాట్ లో వెళ్తూ ఉంటారనమాట. టైటిల్స్ ని మనం పర్ఫెక్ట్ గా పెట్టుకుంటూ వెళ్ళాలి. టైటిల్స్ లో హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయటం, లేకుంటే సేమ్ టైటిల్స్ పెడుతూ ఉంటారు. ఇలా పెట్టినా కూడా మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. అకార్డింగ్ టు న్యూ రూల్స్ మనం మెటా డేటా అంటే ఈ టైటిల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలన్నమాట. రిపీటిషియస్ గా సేమ్ టైటిల్స్ ని, సేమ్ థంబ్నెయిల్స్ కూడా పెట్టకండి. మీరు కంటెంట్ ఏమైతే చేస్తున్నారో దానికి రిలవెంట్ గానే మీ టైటిల్స్ ఇవన్నీ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలి, ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్ అవ్వాలి అంటే, మీ ఛానల్ సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అవసరం. నాదే కదా ఛానల్, నాకు ఇష్టం వచ్చినప్పుడు వేస్తా. ఇప్పుడు యూట్యూబ్ లో ఏమైనా వీడియో వేయకపోతే నష్టమా, లేకుంటే నన్ను ఎవరైనా అడిచే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి మీరు ఫీల్ అయ్యి మీకు నచ్చిన టైంలో మీకు ఇష్టం వచ్చినట్లు వీడియోస్ పెడితే అది అవ్వదు. మీ ఛానల్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వదన్నమాట. యూట్యూబ్ అల్గరిథం కూడా మీ వీడియోస్ ని ప్రాపర్ గా సజెస్ట్ చేయదు. పలానా టైంలో వీడియో పడాలి, పలానా రోజు వీడియో ఛానల్లో వేయాలంటే మనం ఖచ్చితంగా వేయాలి. ఎప్పుడో ఒకసారి కుదరకపోవచ్చు, కానీ మాక్సిమం 100% కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. గ్యాప్ అనేది ఎక్కడా ఇవ్వకండి. గ్యాప్ ఇస్తే మీకు వ్యూస్ లో డిఫరెన్స్ మీరే చూస్తారు. వ్యూస్ అనేవి కూడా ప్రాపర్ గా రావు. ఖచ్చితంగా మనం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ అన్నమాట. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎలా, పక్క వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, నా ఛానల్కి ఏమో వ్యూస్ రావట్లేదు, నేను చేసే కంటెంట్ అదే, వాళ్ళు చేసే కంటెంట్ అదే, ఇట్లా కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పటికీ కంపారిజన్ అనేది చేసుకోకండి. ఎందుకంటే మీకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది, మీకు కూడా ఒక టైం వస్తుంది. ఆ టైంలో మీకు రావాల్సిన వ్యూస్, మీకు రావాల్సిన సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళకి అట్లా కంపారిజన్ చేసుకోవటం వల్ల మీకు ఏమవుతుందంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి. నెగిటివ్ థాట్స్ వచ్చి మీరు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ అవన్నీ మీకు మీరే కోల్పోతారు. సో కంపారిజన్ అనేది చేసుకోకండి. మీకంటూ మీరు ప్రతి వీడియోలో బెటర్ అవుట్పుట్, బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను, దీంట్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, లైటింగ్ బాగాలేదా, బ్యాక్గ్రౌండ్ బాగాలేదా, వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ బాగాలేదా, లేకుంటే ఏమంటాము ఎంటర్టైన్మెంట్ వేలో లేదా, ఎంగేజింగ్ గా లేదా, ఇలా చెక్ చేసుకోండి 1-2 సార్లు. మీ ఇంట్లో ఇంకో ఫోన్ ఉంటది కదా, ఆ ఫోన్ లో మీ వీడియోస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది. అట్లా డే బై డే ప్రతి వీడియోలో మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని వాళ్ళకి వస్తూనే నాకు రావట్లేదు ఇట్లా కంపారిజన్ వద్దు. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేయగానే చాలా మంది మైండ్ లో మెదిలేది ఇదే అనమాట. రీసెంట్ టైంలో యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎక్కువ అయిపోయాయి కదా, అంటే చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఇట్లా చాలా మంది ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు. సో చూసి ఇన్ఫర్మేషన్ నేర్చుకొని ముందుకెళ్తే హ్యాపీనే, కానీ లేనిపోని థాట్స్ వస్తున్నాయి అనమాట చాలా మందికి. ఏంటి, ఫేక్ వాచ్ టైం, ఫేక్ సబ్స్క్రైబర్స్, ఫేక్ లైక్స్ కావాలి, తొందరగా ఫటాఫట్ నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి. ఎలా వస్తుందండి ఒక రోజులో చెప్పండి సక్సెస్ అనేది? రాదు. ఒక రోజులో సక్సెస్ వస్తే అది సక్సెసే కాదు నా దృష్టిలో. ఫేక్ వాచ్ టైమ్ ఇవన్నీ తీసుకున్నారనుకోండి, మీ ఛానల్ ఎప్పటికైనా డిలీట్ అయిపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. ప్రజెంట్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి యూట్యూబ్ లో. యూట్యూబ్ ఏతో చేతులు కలిపిందనమాట. సో ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది, ప్రతిదీ ట్రాక్ చేయగలుగుతుంది అనమాట. మీరు ఇట్లా ఫేక్ వ్యూస్, ఫేక్ వాచ్ టైం తెచ్చుకుంటే
సరే పోనీ తీసుకుందామే అనుకుందాం, తీసుకున్నారు. అక్కడ ఏమవుతుంది, వాచ్ టైం వచ్చేస్తుంది. కానీ మీకు ఆడియన్స్ కి ఒక కనెక్షన్, ఒక బిల్డ్ అనేది, ఒక కనెక్షన్ బాండింగ్ అనేది ఉండాలి కదా. అలా మీరు ముందుకు వెళ్తేనే నెక్స్ట్ ప్రతి వీడియో వాళ్ళు చూస్తారు. సరే మానిటైజేషన్ అవుతుంది ఈ ఫేక్ వాచ్ టైం వల్ల. రెవెన్యూ ఎప్పుడు వస్తుంది? రెవెన్యూ రావాలంటే ఆర్గానిక్ గా మనకి వ్యూస్ వచ్చినప్పుడే, మంచిగా వ్యూస్ వస్తూ ఉంటే రెవెన్యూ అనేది వస్తుంది. ఈ ఫేక్ వాచ్ టైం తీసుకుని ఏం చేస్తారు చెప్పండి? వేస్ట్. దీని జోలికి అస్సలు వెళ్ళకండి. కొంచెం లేట్ అయినా కూడా ఆర్గానిక్ గానే వెళ్ళండి. ఇవి చెప్పడానికి బాగుంటాయక్క, మేము చేస్తున్నాం కానీ మాకు వ్యూసే రావట్లేదని మీరు అనుకోవచ్చు. కొంచెం ఎంగేజింగ్ కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎంగేజింగ్ ఉండేలాగా వీడియోస్ అనేది ప్లాన్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మీరు ఎప్పుడైతే ప్రాపర్ వేలో కష్టపడుతూ యూట్యూబ్ లో వీడియోస్ పెడితే డెఫినెట్ గా యూట్యూబ్ తిరిగి మీకు హెల్ప్ చేస్తుంది. దేవుడు ఉన్నాడు కదా, కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ ఇస్తాడు కదా. కష్టపడండి, సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఛానల్ స్టార్ట్ చేయగానే ఓన్లీ షార్ట్సే, ఓన్లీ లాంగ్ వీడియోసే, ఓన్లీ లైవ్ లో చేస్తూ ఉంటారు. ఇలా చేయకండి. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 1 వీక్, ఒక 2 వీక్స్ కొంచెం షార్ట్స్ పెట్టుకోండి. ఆ తర్వాత లాంగ్ వీడియోస్ కూడా చేయండి. కుదిరినప్పుడు అప్పుడప్పుడు లైవ్స్ కూడా చేయండి. 3 ఈ లాంగ్ వీడియోస్ ని, షార్ట్స్ ని అండ్ అలాగే లైవ్ ని సైమల్టేనియస్ గా మీరు కన్సిస్టెన్సీగా ఇవి కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. పెడితే లాంగ్ పెడితే హ్యాపీనే, ఓన్లీ షార్ట్స్ పెడితే మీకు రెవెన్యూ అనేది ఉండదన్నమాట. సో అన్ని యూజ్ చేసుకోండి, లాంగ్ వీడియోస్ ని, షార్ట్స్ ని, లైవ్స్ ని. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేయడంలోనే పెద్ద పెద్ద బడ్జెట్స్ పెడుతూ ఉంటారు చాలా మంది. ఎలా అంటే మైకులు ఎక్కువగా కొనేయటం, అంటే హెవీ బడ్జెట్ ఉన్న మైక్స్ కొనడం, లేదంటే ఏదైనా బాగాలేకపోతే ఇంట్లో దాన్ని ఏమంటాం రెనోవేషన్ చేయించుకోవడం, ఇట్లా ఏవో కొంచెం పిచ్చి ఉంటది. అంటే యూట్యూబ్ వీడియోస్ లో మంచిగా కనిపించాలి ఇట్లా అని చెప్పేసి. అది తప్పని నేను చెప్పను, కానీ యూట్యూబ్ లో స్టార్టింగ్ స్టేజ్ లోనే అవి అవసరం లేదనమాట. ఇప్పుడు నేను ఈ టేబుల్ నాకు మొన్నటి వరకు వీడియోస్ లో ఉండేదా? లేదు కదా. మెల్లమెల్లగా వెళ్తూ ఉంటే మీకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చినప్పుడు మీరు ఆ వచ్చిన ఇన్కమ్ నుంచి ఎంతో కొంత తీసి అప్పుడు మీరు ఎక్విప్మెంట్ ఏదైనా కొనుక్కోండి. అంతేకాని స్టార్టింగ్ లోనే హెవీ ఎక్విప్మెంట్ అనేది బడ్జెట్ పెట్టుకోకండి. అది మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఛానల్ ఎలా వెళ్తుంది ఏంటి మీకు తెలియదు కదా. సో ఒక ట్రైపాడ్ తీసుకోండి, ఒక మైక్ తీసుకోండి, అంతే. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఒక రోజు అయితే మన వీడియోస్ కోసం ఎవరైనా హెల్ప్ చేస్తారు, ప్రతిరోజు చేయరు కదా. సో కాబట్టి ఒక ట్రైపాడ్ తీసుకోండి. ఆడియో బాగుండడం కోసం ఒక మైక్ తీసుకోండి. ఈ రెండు మీకు 1500 అరౌండ్ లోనే వచ్చేస్తాయి అనమాట. 600, 700 లో ట్రైపాడ్ దొరుకుతుంది. బోయా M1 మైక్ అని చెప్పేసి 700 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది అనమాట. ఇక లైటింగ్ లేదు అది అంటారా, ఎడిటింగ్ లో మనం ఎన్నో కొన్ని చేంజెస్ చేసుకుని మన వీడియోస్ ని కొంచెం బాగా కనిపించేలాగా చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్ అయితే కైన్ మాస్టర్ యాప్ లో మన వీడియోస్ కి లైటింగ్ ఎలా పెంచుకోవాలి, మంచిగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఇన్షాట్ యాప్ లో కూడా వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండే నాకు వద్దు, నాకు కొత్త బ్యాక్గ్రౌండ్ కావాలి, ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది లాంగ్ వీడియోస్ కి మ్యూజిక్ పెడుతూ ఉంటారు. సో ఇక్కడ కాపీరైట్స్ వస్తాయి. కాపీరైట్స్ రాగానే వీడియోస్ ని డిలీట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయకండి. లాంగ్ వీడియోస్ కి మ్యూజిక్ అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు చాలా మంది కొత్తగా అడుగుతున్నారు, షార్ట్ వీడియోస్ కి కూడా మ్యూజిక్ పెట్టొచ్చా అని చెప్పేసి. పెట్టుకోవచ్చు. షార్ట్ వీడియోస్ మీ ఓన్ వీడియోస్ అయినప్పుడు మీరు షార్ట్స్ కి మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్గానిక్ గా మాత్రమే మీరు వ్యూస్, సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకోండి. ఫేక్ వాచడం ఇవన్నీ వాటికి జోలికి వెళ్ళకండి. ఎప్పుడైతే మీరు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించినప్పుడే మీ ఛానల్ సక్సెస్ అయ్యి మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్ అవుతారనమాట. మానిటైజేషన్ దాకా మీ ఛానల్ వెళ్తుంది. ఇంకోటి, యూట్యూబ్ లో పేషెన్స్ అనమాట. పేషెన్స్ అనేది చాలా ఉండాలి. ఇట్లా ఒక రోజు వీడియో పెడితేనే నెక్స్ట్ డే సక్సెస్ అనేది రాదు. ఎంత పేషెన్స్ ఉంటే అంత సక్సెస్ అవ్వగలుగుతారు యూట్యూబ్ లో. పేషెన్స్ ఉండాలి. అండ్ అలాగే కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. అదర్వైజ్ ఇట్లా పెట్టేస్తాను, నాకు నచ్చినట్లు, నాకు ఇష్టం వచ్చిన టైంలో పెట్టేస్తాను అంటే అవ్వదు. అండ్ ఇంకో సజెషన్ ఏంటి అంటే 3 months, ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక వీడియో పెట్టేసిన తర్వాత కన్ఫ్యూజ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. ఒక 3 months దాకా మీరు ఏం కంటెంట్ చేయగలుగుతారు అనేది మీరు ముందుగానే పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అంటే అది ఎట్లా అవుతుంది అక్క పాసిబుల్ అంటే, ఇప్పుడు కనీసం 3 months దాకా కాకుండా కూడా ఒక 1 month దాకా ఇప్పుడు బ్లాగ్స్ చేస్తే, ఈ రోజు నేను ఒక శారీ కలెక్షన్ వీడియో, నెక్స్ట్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో, నెక్స్ట్ నా వీడియో, ఇట్లా మీరు ప్రీ ప్లాన్ గా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు
ఇక్కడ ఏంటి అంటే మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు మన టీచర్స్, ఏంటి 10 సార్లు రివిజన్ చేసే కంటే ఒకసారి పేపర్ మీద పెట్టు నీ థాట్స్ ఏవో మనకి బాగా గుర్తుంటది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. అట్లా మనం ఒక పేపర్ మీద మనం ఏం కంటెంట్ చేయాలి అనుకుంటున్నాము ఇదంతా మనం కొంచెం ప్రీ ప్లాన్ గా రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఎందుకు సక్సెస్ కాదు చెప్పండి ఛానల్. సో కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఇన్ నెక్స్ట్ వీడియో మీ ఛానల్ తో పాటు నా ఛానల్ మీద ఒక కనెక్షన్ ఉంచండి. బై గైస్.